మీడియా మిత్రులకు తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ స్టేట్ హెడ్ క్వార్టర్ నుంచి మాట్లాడుతున్నాము. ఇందాకనే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే వారం కింద ఒక జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడైన సంజు అనే వ్యక్తి ఇనార్బీట్ దగ్గర ఒక లైఫ్ స్టైల్లో పనిచేసే అమ్మాయి 26 సంవత్సరాల అమ్మాయిని మరి కారుతోటి మరి ర్యాగ్ డ్రైవింగ్ చేసి మరి చనిపోవడం జరిగింది. దానిపైన ఎలాంటి విచారణ లేదు. అంటే ఇది ఒకటే కాదు, మన రాయవరంలో 20 days బ్యాక్ ఒక నలుగురు వ్యక్తులు మైనర్ వ్యక్తులు అలాగే నైట్ 12:30కు మేము ప్రత్యక్ష సాక్ష్యంగా చూస్తున్నాము. నలుగురు వ్యక్తులు ఒక బయట నుంచి వచ్చిన బెంగాల్ వాళ్ళు డైలీ లేబరు సైడ్లోకి వెళ్ళిపోతుంటే కూడా వాళ్ళని ర్యాష్ డ్రైవింగ్ చేసి అక్కడనే స్పాట్లో ఇద్దరు చచ్చిపోయారు. ఒకడు కాలు ఎదురు తిరిగిపోయి ఆ బెంగాల్లో ఉన్నాడు. అంటే ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు రోడ్లు సరిగా లేవు. మున్సిపల్ మినిస్టర్గా మరి ఎవరికి లేడు, ఆయనే ఉన్నాడు. హోమ్ మినిస్టర్గా నువ్వే ఉన్నావు. ఎడ్యుకేషన్ కుంటుపడింది. మరి ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మరి నిలదీస్తున్నా. నా పేరు నీరట ఆంజనేయులు. నేను ఇంతకుముందు కూడా రేవంత్ రెడ్డి గారు మరి రైతులకు న్యాయం చేయండి అని చెప్పిన, రైతులకు న్యాయం లేదు, ఇక్కడ విద్యార్థులకు న్యాయం, ఎడ్యుకేషన్ న్యాయం చేస్తలేవు, ఇక్కడ పోలీసులు కూడా న్యాయం చేస్తలేరు. నువ్వు ఏం చేస్తావు అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నా. అలాగే మున్సిపల్ మినిస్టర్ ఎక్కడ రోడ్ వేసినావు ఇప్పటివరకు? అసలు రోడ్డు నువ్వు వెళ్ళేటప్పుడు రోడ్ చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నావు అని అడుగుతున్నా. ఎక్కడ పడితే అక్కడ గుంతలు నీకు చూపిస్తా రేవంత్ రెడ్డి గారు. రండి మా ఎంబడి, మీ టీమును పంపించండి, మున్సిపల్ టీమును పంపించండి, రోడ్లు ఎక్కడ వేసామని చెప్పి అడుగుతున్నా. రోడ్లు బాగాలేక ఒకరికి వేస్తుంటే మళ్ళీ మీదికెళ్ళి మరి ఎంపీ కొడుకులు, అది కూడా ఎంపీ కొడుకులు, ఎమ్మెల్యే కొడుకులు, ఎంపీలు కూడా మధ్యలో పామోలు పోయి దొరికిపోతే వాళ్ళని ఏమి యాక్షన్ తీసుకో. ఎంపీల కొడుకులు పోయి గుద్దేసి ఏం కాదు. ఎంపీల కొడుకులు రేపులు చేసే వాళ్ళని బెయిల్ ఇచ్చి పెట్టేస్తావు. ఎంపీ కొడుకు ఆ మధ్యలో ఒక ఆయన ఎంపీ కొడుకు పోక్సో చట్టం కింద పోతే ఎంబడే బెయిల్ వస్తుంది. మరి ఇంకో ఆయన పోతే మరి ఆయనకు బెయిల్ రాదు. అంటే ఎంపీలకు ఒక న్యాయం, ప్రజలకు సామాన్య ప్రజలకు న్యాయం అని చెప్పి అడుగుతున్నా. ఇమీడియట్ గా లింగమనేని రమేష్ జనసేన ఎంపీ కొడుకు ఎవరు ఇమీడియట్ గా లోపలేసి మక్కలు నిలబొట్టేసి ఏదైతే మోటార్ వెహికల్ చట్టం ఉందో ఆ చట్టాన్ని కొంచెం మార్చాలి. మీరు ఎవరైనా కావాలని కుదినా అదే శిక్ష, ఒకవేళ ఇంటెన్షనల్ కుదినా అదే శిక్ష. ఆ మధ్యలో ఒక లాయర్ కుదిడు ఆయన ఇంటెన్షనల్ కుదినా ఎంక్వైరీ నడుస్తున్నది. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తావు? నువ్వు పానం వేయడానికి పానం కట్టిస్తావు అని చెప్పేసి మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వాన్ని తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్లు బాగా చేయి, తర్వాత ఎడ్యుకేషన్ చేయి. ఇవన్నీ చేయకుండా నువ్వు ఆ పోలీస్ వ్యవస్థను చేతిలో పెట్టుకొని అలాగే ఎడ్యుకేషన్ విషయం చేతిలో పెట్టుకొని మున్సిపల్ 4 శాఖలు అవసరమా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నా. ఎంబడే నువ్వు ఆయన మీద యాక్షన్ తీసుకొని ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా సరే వాడిని బొక్కలో వేయడమే. మోటార్ వెహికల్ చట్టాన్ని కూడా కొన్ని మార్చాలి. తాగి నడిపించినా అదే చట్టము, తాగుని నడిపించినా అదే చట్టము, మహిళ నడిపించినా అదే చట్టం అని చెప్పి ఇది బాగోలేదు. ఎంబడే ఆయన మీద యాక్షన్ తీసుకోండి, ఎంబడే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.